అలాగే నా పరమాత్మ వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా స్పిరిట్ సినిమాకి ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ మార్చ్ వచ్చిందంటే, మార్చ్ 5వ తారీఖు వచ్చిందంటే ఎగ్జాక్ట్గా 1 year ఉన్నట్టు మనకి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ప్రభాస్ గారి కెరియర్లో. అంటే బాహుబలి 2 ఎంత పెద్ద యాంటిసిపేషన్ బిల్డ్ చేసిందో, ఒక సీక్వెల్, ఒక స్ట్రైట్ ఫిల్మ్ అంతే పెద్ద యాంటిసిపేషన్ అయితే బిల్డ్ చేస్తోంది. సో మొత్తం పేల్తాయి, అన్నీ పేల్తాయి ఆ రోజు. మొత్తం అది అలా ఎలా ఉండదో ఆ రోజు ఎంటైర్ ఇండియా మాట్లాడుకుంటుంది ఆ సినిమా కోసం. అంటే వారణాసి, అల్లు అర్జున్ గారి సినిమా, అంటే అట్లీ గారిది, ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్, లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ ఇవన్నీ అనమాట. బట్ అట్లా కాదు, ఇదేంటంటే ఒక సింపుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఇది. బట్ దాని గురించి ఇండియా అంతా మాట్లాడుకుంటుంది ఆ రూత్లెస్ కాప్ యొక్క బిహేవియర్ కోసం. సో అది వేరే ఉంటుందిలేండి అది రిలీజ్ అయిన టైంకి. అయితే ఎగ్జాక్ట్గా అది రిలీజ్ అవ్వడానికి ఒక 1 year కాకుండా ఒక 1 year 4 days ముందు ఒక ఇంపార్టెంట్ డేట్ వస్తుంది. అదేంటంటే మార్చ్ 1వ తారీఖు. మార్చి 1వ తారీఖు, అమ్మ 1వ తారీఖు అనేది సినిమా పేరు ఉంటుంది, అలా కాదులేండి. కానీ బట్ మార్చి 1వ తారీఖు మటుకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డేట్ స్పిరిట్ సినిమాకి సంబంధించి. ఎందుకు అంటే మోస్ట్లీ కొంతమంది తెలిసే ఉండొచ్చు. ఎస్, డాన్లీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే స్పిరిట్ సినిమాలో. సో డాన్లీకి సంబంధించిన అప్డేట్ మనం మార్చి 1వ తారీఖున అయితే చూడబోతున్నాం. చాలా అంటే చాలా పెద్ద అప్డేట్ అయితే రాబోతోంది మిత్రమ్స్. సో అంటే ఒక కొరియన్ యాక్టర్ అని చెప్పి ఎప్పటి నుంచో హింట్ వస్తూ ఉంది. తర్వాత డాన్లీ అని చెప్పి ఎప్పటి నుంచో వస్తూ ఉంది. అండ్ డాన్లీ కూడా తర్వాత ప్రభాస్ గారిది, సలార్ది ఒకటి స్టోరీ పెట్టాడు. ఇట్లా చాలా థింగ్స్ అయితే జరిగాయి కదా. సో ఇదంతా బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు అంటే ఒక డెస్టినేషన్కి వెళ్ళడానికి మార్గ మధ్యలో ఏవైతే కొన్ని చెక్ పాయింట్స్ లాంటివి కనబడుతూ ఉంటాయి కదా, అలాంటిది అనమాట ఇదంతా కూడా. సో ఎప్పటికప్పుడు మనకు కొంచెం క్లారిటీ వస్తున్నట్టే ఉంటుంది. బట్ మేకర్స్ అయితే అఫీషియల్గా చెప్పలేదు. బట్ ఫైనల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా డాన్లీని అయితే మాత్రం ఒక స్పెషల్ రోల్కి అయితే పెట్టారు. విలన్ రోల్ అయితే కాదు, ఒక స్పెషల్ రోల్ మాత్రమే అనమాట. సో ఇట్స్ నాట్ దాట్ మచ్ లెంతీ ఆల్సో, అంటే అంత లెంతీ కూడా ఉండదు ఆ రోల్ డ్యూరేషను. చిన్న రోల్ మాత్రమే ఉంటుంది, బికాజ్ మెయిన్ విలన్ అయితే కాదనమాట. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్. బట్ అలాగని మరీ చిన్న క్యామియోలా కాదు, మేబీ ఒక 20 to 30 minutes వరకు ఉండొచ్చు ఆ రోల్ అన్న పాయింట్ అయితే ఉందన్నమాట. లైక్ ఇప్పుడు ఇది బేసిక్గా స్పిరిట్ సినిమా అనేది ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ సిండికేట్తో డీల్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఏమంటారు సెల్ఫ్ సెంటర్డ్ అని కూడా కాదు, తను ఏదైనా ఒకటి పట్టుకుంటే పట్టిందే పట్టు వదలని విక్రమార్కుడు, ఆ టైప్ అనమాట. ఆ టైప్ ఆఫ్ పోలీస్ ఆఫీసరు. సో ఒక డెడికేషన్తో తను అనుకున్నది చేయడానికి ఎక్కడెక్కడికైనా వెళ్ళిపోయే క్యాండిడేట్ కదా. అలాగే ఒక టైంలో సౌత్ కొరియాకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అంటే కథలో ఈ పాయింట్ అయితే వినబడుతోంది. అలా ఒక టైంలో సౌత్ కొరియాకు కూడా వెళ్తాడు. అండ్ అలా వెళ్ళిన తర్వాత అక్కడే ఒక పర్సన్ పరిచయం అవుతాడు. అలా పరిచయం అయిన పర్సనే డాన్లీ. సో ఆ పర్సన్ బేసిక్గా ప్రభాస్ గారికి హెల్ప్ చేస్తాడు తను అనుకున్నది చేయడానికి. సో ఇది బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ పాయింట్ అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఇదే కనుక నిజమైనట్టయితే ప్రభాస్ గారు, డాన్లీ ఇద్దరూ కలిసి యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తారనమాట. సో అలా కూడా ఉండొచ్చు. ఇఫ్ దిస్ ఈజ్ రైట్. ఒకవేళ నిజంగా చాలా ఊహించుకోండి ఒకసారి. ప్రభాస్ గారు ఒక పక్క, డాన్లీ గారు ఒక పక్క, వీళ్ళిద్దరూ కలిసి ఆపోజిట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అలా ఇలా కాదు. సో బేసిక్గా ఇద్దరు కూడా గుద్దుకు చంపేస్తా అన్నట్టే ఉంటారు. సో అది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ సీక్వెన్స్ అదంతా కూడా. సో ఇది బేసిక్గా వినబడుతున్న పాయింట్. సో ఈ ప్రకారంగా ఒక 20 minutes పాటు, 20-30 minutes పాటు ఉంటారు సినిమాలో. అండ్ అది కూడా దాంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం యాక్షన్ సీక్వెన్సే. ఇద్దరు కలిసి చేసేదో లేదంటే మరి ఏమో, మరి మొత్తానికి క్లారిటీ అయితే లేదు. కానీ ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతుందని అయితే వినబడుతోంది. ఒకవేళ ఇది కనుక 100% రైట్ అయినట్టయితే మాత్రం ఉంటుంది. ఇంకేముంటుంది ఇంకా తర్వాత, ఇంకంతే, ఇంకా అన్ని రికార్డులు ఏమీ ఉండవు అంతే ఇంకా. సో ఇది గ్లోబల్గా కూడా రిలీజ్ ఉంది స్పిరిట్ కూడా. యాక్చువల్గా స్పిరిట్ చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇండియా వైడే కాదు, ఇంటర్నేషనల్గా కూడా చాలా పెద్ద స్థాయిలోనే ప్లాన్ అయితే ఉంది. సో దానికి తగ్గట్టుగానే ఇలాగ కొరియన్ యాక్టర్స్ అందరినీ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే కొరియాలో కూడా రిలీజ్ అయితే ఉంది కాబట్టి ఈ సినిమా. నార్త్ కొరియా కాదు, సౌత్ కొరియా. నార్త్ కొరియాలో ఇవన్నీ రానివ్వరులేండి, అది వేరే విషయం. కిమ్ ఉన్నంత వరకు కష్టం. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే దే ఆర్ డూయింగ్ ఇట్ ఫినామినల్.
అండ్ వాళ్ళు ఒక పర్ఫెక్ట్ రేస్లో వెళ్ళిపోతున్నారు. బట్ ప్రభాస్ గారు ప్రస్తుతానికి అయితే కల్కి షూట్లో ఉన్నారు. కల్కి అయిపోయిన తర్వాత ఇంకా ఫౌజీ కొన్ని డేట్స్ ఉన్నాయి. ఫౌజీ డేట్స్ అయిపోగానే ఇమీడియట్గా స్పిరిట్కి అయితే జాయిన్ అవుతారు. యాక్చువల్గా స్పిరిట్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు, బికాజ్ ఎందుకంటే మరి ఇంకా స్పిరిట్కే యాక్చువల్గా ఇచ్చిన స్లాట్ ఇది. కాకపోతే ఏంటంటే ఫౌజీ డిలే అవ్వడం వల్ల ఇంకా ఫౌజీకి కూడా డేట్లు ఇస్తున్నారు. అండ్ కల్కికి కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు, బికాజ్ అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు వీళ్ళు కూడా కొంచెం సీనియర్స్ అండ్ వాళ్ళు అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్. సో వాళ్ళ వయసు ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఫర్దర్గా షూటింగ్ డిలే అవుతున్న కొద్దీ వాళ్ళ మీద చేయాల్సిన సీన్స్ అనేవి ఇంకా ఎక్కువ డిలే అవుతూ ఉంటాయి. సో ఐ మీన్ ఇంకా ఎక్కువ మేకప్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎక్కువగా ఏదైనా ఎక్కువ టైం పట్టవచ్చు ఏదైనా చేయడానికి. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి అవి కూడా కన్సిడరేషన్లో పెట్టుకొని యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ షూటింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. పైగా ఇంకొకటి సాయి పల్లవి ఒకటి వచ్చి పడింది కదా, అంటే ఈ దీపికా పదుకుని ఎగ్జిట్ అయిపోవడం, సాయి పల్లవి వచ్చి చేరడం, అవి ఎలా చూపిస్తారనేది ఇప్పటికీ ఒక టెన్షన్గానే ఉంది. సో అందువల్ల ఏంటంటే ఆ టెన్షన్ ఒకటి ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కల్కి ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ అయిపోవడం అనేది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. సో అందుకని వాళ్ళైతే షూటింగ్ స్టార్ట్ చేశారు. సో అందుకే ప్రభాస్ గారు కూడా డేట్స్ అయితే ఇచ్చారు కల్కి సినిమాకి. సో ఇప్పుడు కల్కి షూట్లో ఉన్నారు. కల్కి అయిపోయాక ఒకవేళ ఫౌజీ ఏమైనా డిలే అవుతే స్పిరిట్లో జాయిన్ అవుతారు. స్పిరిట్ ఒకవేళ అంటే సెట్ వర్క్ అంతా అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది, సో ఇంకా రెడీ టు షూట్ అన్నట్టయితే ఇంకా స్పిరిట్లోనే జాయిన్ అయిపోతారు. సో అలా ఉంటుంది సిచ్యువేషన్. సో ఎట్ ఏ టైం 3 సినిమాలు అయితే షూట్ చేస్తున్నారు ఆయన. సో మనకి ఈ ఇయర్ ఫౌజీ వస్తుందో లేదో తెలియట్లేదు యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి అయిపోయింది, ఇంకేముంది మా అయితే ఇంకొక 4 రోజులు ఉందంతే. సో మార్చి వచ్చేస్తుంది. సో మార్చి వస్తే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 7 నెలలు ఉందంతే ఫౌజీకి. బట్ ఈ 7 నెలల్లో అది రిలీజ్కి రెడీ అవుతుంది అనే ఒక ఫీల్ అయితే రావట్లేదు ప్రస్తుతానికి. అక్టోబర్లో రాకపోతే ఇంకా నవంబర్లోనేమో రామాయణ, డిసెంబర్లో కింగ్. సో థియేటర్స్ ఎందుకు క్లాష్ వద్దనుకుంటున్నారు. సో ఏదైనా ఒక నార్మల్ టైంలోనే రిలీజ్ చేద్దాం అన్నట్టే చూస్తున్నారు. సో అంటే క్లాష్ వచ్చినా పర్లేదు కానీ మరీ పెద్ద పెద్ద సినిమాలు కాకుండా అలా ఆలోచిస్తున్నారు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ అది పర్ఫెక్ట్ అనుకున్నట్టయితే అలాగా చూస్తున్నారు. బట్ ఒకవేళ అప్పుడు కాకపోతే మరి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోద్ది కదా. సో అందుకు సో అప్పుడు స్పిరిట్ ముందు వస్తుంది. సో అది సిచ్యువేషన్. సో స్పిరిటే మొత్తానికి ముందు వస్తే బాగుందని ఉంది నాకైతే. ఎందుకంటే స్పిరిట్తో ఒక సాలిడ్ పవర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చినట్టయితే ఇంకా అதாவது ఫౌజీకి కూడా ఓపెనింగ్స్ గట్టిగా ఉంటాయి హిందీలో. సో అది మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. సో అది నేను చెప్పే పాయింట్ అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి మరి ఈ సిచ్యువేషన్ అనేది. సో యాజ్ ఆఫ్ నో అయితే స్పిరిట్ సినిమా నుంచి అయితే ఇది ఒక క్లారిటీ అయితే ఉంది. సో డాన్లీ అయితే ఆల్మోస్ట్ ఫైనలే, అండ్ ఆయన రోల్ కూడా ఆల్మోస్ట్ ఈ రకంగా ఫైనల్ అయ్యింది. బట్ ఏమో ఇవి బయటకు వినబడుతున్న మాటలు, బట్ ఇంకా 100% క్లారిటీ అయితే లేదు. మూవీ టీం నుంచి మనకి ఏమో పోస్టర్ ఎలా రిలీజ్ చేస్తారో ఏమో మరి ఏమీ క్లారిటీ అయితే లేదనమాట. అండ్ ఈయన ఎవరితో ఫైట్ చేస్తున్నారు అసలు, అంటే వివేక్ ఓబరాయ్ ఉన్నారు కానీ ఆయన బేసిక్గా విలనా కాదా, పాజిటివ్ పర్సనా ఏంటి అనేది కూడా తెలియట్లేదు. అండ్ నేను తృప్తి మరి బర్త్డే కదా ఏమైనా పోస్టర్ వదులుతారేమో అనుకున్నాను కానీ అబ్బాయి ఏం వదలలేదు. సో ఎలాగే స్పిరిట్ టైంలో అంటే ఫస్ట్ పోస్టర్ టైంలోనే ఇద్దరిది వదిలేశారు కదా, ఇంకా అందుకని ఇందులో ఏం వదలట్లేనట్టుంది. సో చూద్దాం ఏంటో మరి సిచ్యువేషన్. సో స్పిరిట్ నుంచి అయితే మటుకు డెఫినెట్గా ఫర్దర్గా మనకి మార్చిలో ఒక అప్డేట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఆ తర్వాత ఇంక మరి ఇప్పుడప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదు మరి ఇంకా అప్డేట్స్. ఆ తర్వాత అప్డేట్ నా గెస్ అయితే ఎయిదర్ అక్టోబర్ ఆర్ నవంబర్లోనే వస్తుంది మళ్ళీ, అంతే. మనం ఇంకా అప్పటి వరకు స్పిరిట్ సంబంధించి ఏవో మనకి బయట వచ్చే చిన్న చిన్న అప్డేట్స్ అవి మాట్లాడుకుంటాం తప్పిస్తే మిగతావి అయితే మాత్రం అసలు ఏమీ ఉండకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉందన్నమాట. సో అది సిచ్యువేషన్. సో లెట్స్ సీ గైస్ ఏంటి మరి పరిస్థితి, అప్పుడు చూద్దాం. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు డాన్లీ ఎంట్రీ కోసం స్పిరిట్లో? సో నేనైతే గట్టిగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇండియన్ సినిమాకి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. ఇన్ కేస్ డాన్లీ కనుక ఉన్నట్టయితే కొరియాలో రిలీజ్ చేస్తే చాలా పెద్ద స్థాయిలో డాన్లీని పెట్టే మార్కెటింగ్ చేస్తారు కదా ఆబ్వియస్లీ. సో ఇంకా అది ఇంకా చూస్తే ఇంకా అంటే అక్కడ ఇండియన్ సినిమాలకి ఆ మార్కెట్ బిల్డ్ అయ్యి, ఇప్పుడు మన దగ్గర బేసిక్గా కొరియన్ సిరీస్లకి కొరియన్ సినిమాలకి కొంత ఫ్యాన్ బేస్ బాగానే బిల్డ్ అయింది కదా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ అక్కడ కూడా బిల్డ్ అవ్వాలి. చైనాలో బిల్డ్ అవ్వాలి, కొరియాలో బిల్డ్ అవ్వాలి, జపాన్లో బిల్డ్ అవ్వాలి, అమెరికాలో బిల్డ్ అవ్వాలి. అమెరికాలో అంటే మనోళ్ళు చూస్తున్నారు, అట్లా కాదు ఫారినర్స్ కూడా చూడాలి. అలా చూస్తే బాగుంటుంది. లెట్స్ సీ, చూద్దాం ఏంటి మరి సిచ్యువేషన్ అనేది. సో అలా ఉంటే ఇండియన్ సినిమా ఫర్దర్గా బాగా గ్రో అవుతుంది. అండ్ అలా గ్రో అయ్యి చాలా పెద్ద స్టాండర్డ్స్కి వెళ్తుంది. స్పిరిట్ బడ్జెట్ ఇంకా తక్కువే ఇంకా నన్ను అడిగితే, ఎందుకంటే బెటర్ చాలా వాటికంటే తక్కువ బడ్జెట్లో బాగా తీస్తున్నారు ఇంకా స్పిరిట్. ఏమో మన దగ్గర మటుకు విపరీతంగా పెరిగిపోతుంటాయి బడ్జెట్లు, అది ఏందో అర్థం కాదు.
సరే ఇట్స్ ఓకే, చూద్దాం మరి ఏంటో మరి. సో దాట్స్ ఇట్ గైస్. ఎంతమంది వెయిటింగ్ డాన్లీ కోసం స్పిరిట్లో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.